నిఘా న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోని విద్యార్థులందరికీ అత్యున్నత విద్యా బోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమలు సెర్ఫ్ ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని వేణుగోపాలపురం ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలో 745.68 లక్షలతో నిర్మించనున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవన సముదాయానికి మంత్రి శ్రీనివాస్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. దీనిలో అత్యున్నత విద్యా శిక్షణను అందించేందుకు భారీ ఆడిటోరియం, సెమినార్ హాల్, లైబ్రరీ, అదనపు తరగతి గదులు, హాస్టల్ భవనాలు నిర్మించనున్నారు. అదేవిధంగా ఇక్కడ 65.25 లక్షలతో నిర్మించిన 4 తరగతి గదుల్ని 61.10 లక్షలతో నిర్మించిన ప్రహారీ గోడను మంత్రి ప్రారంభించారు. ओम सानो देवी सहवा शर्म यच्छतु आत्माहारश मंत्रभूः सर्वस्तिष्ठावजाजनेः यशस्त्वा ओम द्रवन्देन सर्वस्तिष्ठावजाजनेः यशस्त्वा सर्वावन्धु ప్రేమ గట్టు भद्रं कल्लेषु शृणुयाम देवाः भद्रं वस्येमाक्षुवर्यजत्राः करैरङ्गैः स्तुत्यवागं संस्तनोभिः विषयम देवहिरञ्जरायुः देवो बृहस्पतिः प्रबन्ध इन्द्रस्तावजाजलिः सुषस्त्वा सर्वावाञ्छन्तु मात्मद्राष्टमधिप्रसदो ध्रुवाद्यो ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगतो प्रवाह पर्वतायमे ध्रुवो राजा विशामयम् जन्मयः आनन्दमयस्त्वं ब्रह्ममयः यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगन्मत्तो जायते त्वं चत्वारिवानि बैक के విజయనగరం హెడ్ క్వార్టర్స్లో మనందరికీ తెలుసు డైట్ కాలేజ్ ఏదైతే ఉందో
గడిచిన 30 సంవత్సరాల్లో అనేకమైన సర్వీస్ ఇవ్వడం జరిగింది. అది ఈ కాలేజీలో ముఖ్యంగా మా యువ నాయకులు హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఒక డైట్ ఎక్సలెన్సీ సెంటర్ ఫర్ దిస్ డిస్ట్రిక్ట్, అంటే ఈ జిల్లాకి కొత్తగా సెలెక్ట్ అయినటువంటి డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి వచ్చిన టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి సుమారు 7.5 crores వర్త్ గల ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. ఈ బిల్డింగ్లో ప్రధానంగా ఎగ్జిస్టింగ్ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, నెక్స్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలవర్చడానికి కానీ, లేకపోతే కొత్తగా వచ్చినటువంటి టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ, ఇవన్నిటికీ కూడా ఉపయోగించుకోవడానికి ఒక ఆడిటోరియం, ఒక లైబ్రరీ సెంటరు, క్లాస్ రూమ్స్, సెమినార్ హాల్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ అనేది ప్రధానంగా మనం రివైవ్ చేయాలి, ప్రపంచానికి స్థాయిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకెళ్లాలని ఎన్నో సంస్కరణలు చేస్తూ ఉన్నారు. ట్రైనింగ్ ఆఫ్ ది టీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి టీచర్ కూడా లేటెస్ట్ టీచింగ్ మెథడ్స్లోకి వెళ్ళాలి. ఎవ్రీ 5 yearsకి కూడా టీచింగ్ మెథడాలజీ కూడా మారుతుందన్న విషయం మనకు తెలుసు. ప్రైవేట్ స్కూల్స్ కన్నా బెటర్ ట్రైనింగ్ అనేది టీచర్స్కి ఇవ్వాలి. మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా ఒక లేటెస్ట్ టెక్నాలజీ అడాప్ట్ చేయడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి, టీచింగ్ మెథడాలజీ అలవర్చుకోవడానికి ఈ సెంటర్ ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా ఈ ప్రెమిసెస్కి సుమారు 65 లక్షలు పెట్టి ఒక కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక 65 లక్షలు పెట్టి ఒక 4 క్లాస్ రూమ్స్ కూడా ఇదే కొత్తగా ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. గడిచిన సంవత్సరంలో ఫౌండేషన్ వేసి కట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్సే కాదు, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ కూడా ఈరోజు మనకి కొన్ని స్కూల్స్లో ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ క్లాస్ రూమ్స్, అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇవ్వడం జరిగింది. కొత్త బిల్డింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలోనే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళడానికి పూర్తిగా అన్ని రకాలైనటువంటి అలవర్చులు ఇక్కడ గౌరవ మంత్రి గారు చేస్తున్నారు. సో ప్రతి ప్రజానికాన్ని అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.